అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎంత గొప్పవాడో ఆయనకి సమర్పించే నైవేద్యం కూడా అంత ప్రత్యేకమైనది. స్వామివారు 9.5 అడుగుల ఎత్తు ఉంటారు. స్వామివారి ఎత్తుకు అనుగుణంగా ఏ పూటకి ఎంత పరిమాణంలో నైవేద్యం సమర్పించాలో శాస్త్రంలో నిర్దేశించారు. 3 పూటల గర్భాలయాన్ని శుద్ధి చేసి గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాన్ని మూతపెట్టిన గంగాలాల్లో దేవుడి ముందు ఉంచుతారు. విష్ణు గాయత్రి మంత్రం చదువుతూ ప్రసాదాలపై నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడి చేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర ఉంచుతారు. స్వామికి 3 పూటల నైవేద్యం సమర్పిస్తారు. ఉదయ నైవేద్యం పేరు బాలభోగం, మధ్యాహ్న నైవేద్యం పేరు రాజభోగం, రాత్రి నైవేద్యం పేరు శయన భోగం. చరాచర సృష్టికర్త అయిన స్వామికి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్త